on endoplasmic reticulum, we call them as an rough endoplasmic reticulum. Can anyone say what is the use of ribosomes in cell? What is the use of ribosomes in the cell? సెల్లో రైబోజోమ్స్ యొక్క ఉపయోగం ఏంటి? Can anyone discuss about it? సెల్లో రైబోజోమ్స్ యొక్క ఉపయోగం ఏంటి? సెల్లో రైబోజోమ్స్ యొక్క ఉపయోగం ఏంటి? ఎవరన్నా సెల్లో రైబోజోమ్స్ యొక్క ఉపయోగం ఏంటి? Nana, you have to respond. Okay, cellular ribosomes are meant for the protein synthesis. Cellular ribosomes protein synthesis ki ఉపయోగపడతాయి. Am I audible to you everyone? Am I audible to everyone? Is textbook visible? Okay, right Nana, now you are going to see what are ribosomes and how they work in our cell. Oka cellular ribosomes యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం. Ribosomes, these are small granule like structures in cytoplasm of the cell. సెల్లో ఉండే సైటోప్లాజంలో ఉండే చిన్న చిన్న గింజలు లాంటి we'll call it as ribosomes. They are called ribosomes. We can see ribosomes on the surface of rough endoplasmic reticulum. Actually మీకు ఇక్కడ ribosomes గురించి ఇంకెక్కువ డిస్కషన్ ఇవ్వలేదు, but as usual we'll go to the deep into the subject. Ribosomes are two types, 80S ribosomes and 60S ribosomes అని ఉంటాయి. సో ribosomes మళ్ళీ prokaryotic లో ఒక రకమైన రైబోజోమ్స్ ఉంటాయి, యూకారియాటిక్ లో ఒక రకమైన రైబోజోమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన రైబోజోమ్స్ ఉంటాయి. నన్ను లిటిల్ ఒక చిన్న సూచన, ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఇఫ్ కరెంట్ ఒకవేళ పొరపాటున నేను మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయినా మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, యూ స్టే దే, ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వస్తాను, కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ అంటే సో రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్ అని రాసుకున్నాను మీ రన్నింగ్ నోట్స్ లో. నెక్స్ట్ యూ కమ్ ఫర్ ద ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ అంటే దోస్ ఆర్ ద కలరింగ్ సబ్స్టెన్సెస్ ఆఫ్ ద సెల్. ఒక సెల్ కి అవసరమైన కలరింగ్ సబ్స్టెన్సెస్ అన్నమాట. ప్లాస్టిడ్స్ అబ్జర్వేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఇన్ రియోలీఫ్. రియోలీఫ్ నే ఎందుకు తీసుకున్నారంటే ఎవ్రీ టైమ్ రియోలీఫ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్, మనకి చుట్టూ మొక్కల్లో కనబడుతుంటది, ఇది రియోలీఫ్ అని మనకు తర్వాత అర్థమవుతుంది. రైట్, అబ్జర్వేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఇన్ రియోలీఫ్. టేక్ ఏ పీల్ ఆఫ్ రియోలీఫ్ అండ్ మౌంట్ ఇట్ ఇన్ వాటర్ ఆన్ ఎ స్లైడ్, అబ్జర్వ్ ఇట్ అండర్ కాంపౌండ్ మైక్రోస్కోప్. మీకు ఈ న్యూక్లియస్ కేమో మిథిలిన్ బ్లూ వేసాము, మైటోకాండ్రియాకేమో జానస్ గ్రీన్ సొల్యూషన్ వేసాము, కానీ క్లోరోప్లాస్ట్ చూడడానికి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్టెయిన్ అన్నది ఏది వేయట్లేదు. ఓకే, డైరెక్ట్ గా వాటర్ వేసి వాటర్లోనే చూపిస్తున్నాం అనమాట. డైరెక్ట్ గా వాటర్ వేసి వాటర్లోనే చూపిస్తున్నాం. ఓకే, వాటర్లోనే దాన్ని చూస్తాం అనమాట. లెట్ us మేక్ ఏ డ్రాయింగ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. దాన్ని అబ్జర్వేషన్ చేయమన్నాడు. యూ విల్ అబ్జర్వ్ స్మాల్ గ్రీన్ గ్రాన్యూల్స్ కాల్డ్ chloroplast. Small green granules called chloroplast. Okay, they may contain green substance called chlorophyll. Underline that, chlorophyll. Chloroplast contains the chlorophyll. Chudandi, chloroplast is an organelle. Andulo chlorophyll is a pigment. బాగా గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్లోరోప్లాస్ట్ అన్నది ఒక ఆర్గనల్, క్లోరోఫిల్ ఈజ్ ఎన్ పిగ్మెంట్. సో యాక్చువల్లీ సన్లైట్ ని అబ్జార్బ్ చేసుకునేది క్లోరోఫిల్ మాలిక్యూల్ అనమాట. ఈ క్లోరోఫిల్ మాలిక్యూల్ ఎందులో ఉంటుంది? క్లోరోప్లాస్ట్ మాలిక్యూల్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అబ్జర్వింగ్ క్లోరోప్లాస్ట్ ఇన్ ఆల్గే. యాక్చువల్లీ మనకి ఇది 8th లో కూడా వచ్చింది, 8th క్లాస్ లో కూడా మనకి అబ్జర్వింగ్ ఉంది. ఓకే ఓకే, చూద్దాం రండి. అక్కడ కలెక్ట్ సమ్ ఆల్గే ఫ్రమ్ పాండ్ అండ్ సెపరేట్ అవుట్ థిన్ ఫిలమెంట్స్ ఆఫ్ దెమ్. ప్లేస్ ఏ ఫ్యూ ఫిలమెంట్స్ ఆన్ ఎ స్లైడ్. అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్. టేక్ ద హెల్ప్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అండ్ డ్రా పిక్చర్స్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. యాక్చువల్లీ స్పైరోగైరా బాగా కనబడుతున్నానా? వెన్ స్కూల్స్ ఆర్ రిఓపెన్ విల్ గో విత్ దిస్ యాక్టివిటీ. డెఫినెట్ గా చేసి నేను మీకు చూపిస్తాను. ఓకే, ఈజ్ మై వాయిస్ క్లియర్ టు యూ? సిగ్నల్ ఉన్న చోటకి రండి, నాకు ఇక్కడ సిగ్నల్ బాగానే ఉంది. ఓకే,
ఒకసారి లాస్ట్ లైన్కి రండి. కలెక్ట్ సమ్ ఆల్గే ఫ్రమ్ పాండ్ అండ్ సపరేట్ అవుట్ థిన్ ఫిలమెంట్స్ ఆఫ్ దెమ్. Place a few filaments on a slide, observe it under the microscope. Take the help of given figure and draw the picture of chloroplast. Chloroplast యొక్క పిక్చర్ ని డ్రా చేయమన్నాడు. దానికి ఏం చేయమన్నా క్లోరోప్లాస్ట్ దట్ యూ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. ఇక్కడ నుంచి చూడండి, క్లోరోప్లాస్ట్ రైట్. Chloroplast is plastids. Plastids అంటే కలరింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఏ సెల్. ఒక సెల్ లో ఉండే కలరింగ్ ఏజెంట్స్ ని క్లోరోప్లాస్ట్ ప్లాస్టిడ్స్ అంటారు అనమాట. ఈ ప్లాస్టిడ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ఎల్యురోప్లాస్ట్. ఓకే, మీకు క్లోరోప్లాస్ట్ అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. క్రోమోప్లాస్ట్ అంటే ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ లో కానీ బ్రౌన్ కలర్ లో కానీ ఉంటుంది. ఎల్యురోప్లాస్ట్ అంటే యాక్చువల్లీ దే స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ని స్టోర్ చేస్తాయి అన్నమాట. ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఓన్లీ ప్లాంట్ సెల్. Plastids are present only in plants. Is my voice audible to you? Is my voice audible to you? Okay nana, I'll do one thing. ఏం చేస్తా అంటే ప్రెజెంటింగ్ కూడా ఆపేస్తాను నేను. ఆపేసి టెక్స్ట్ బుక్ మీరు చూద్దాం. అలా కుదరదే. ఓకే రైట్. ఇలా చూడండి, chloroplast is a type of plastids. Plastids are present in plant cells. Plastids are mainly of two types, chromoplast and leucoplast. Chromoplast లోనే ఒక వెరైటీ ఏంటంటే క్లోరోప్లాస్ట్ అన్నమాట. ఓకే, క్రోమోప్లాస్ట్ అంటే కలర్డ్, ల్యూకోప్లాస్ట్ అంటే కలర్లెస్. అది ఒకసారి అండర్లైన్ చేసుకోండి, ఆర్ ఎల్స్ యూ రైట్ ఇట్ ఇన్ యువర్ రన్నింగ్ నోట్స్. క్రోమోప్లాస్ట్ మీన్స్ colored plastids, leucoplast means colorless plastids. ఈ ల్యూకోప్లాస్ట్ లోనే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఏంటంటే ఈ కలర్లెస్ లో యాక్చువల్లీ ఫుడ్ పార్టికల్స్ ని స్టోర్ చేస్తుంది. గ్లూకోజ్ ని స్టోర్ చేస్తే ఒకటి, ఫ్యాట్స్ ని స్టోర్ చేస్తే ఒకటి, అండ్ లిపిడ్స్ ని స్టోర్ చేస్తే ఒకటి. వేరు పేర్లు ఉన్నాయన్నమాట. క్లోరోప్లాస్ట్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. క్లోరోప్లాస్ట్స్ చాలా షేపుల్లో ఉంటాయి. డిస్క్ ఆర్ ఓవెల్ ఎక్సెట్రా. ఇన్ ఆల్గే these can be found as a ladder, star, spirals, reticulate. క్లోరోప్లాస్ట్ కి చాలా అంటే మనం ఇది చూసేది ఇలాగే ఓవెల్ గా ఉంటది అని మనం చెప్పలేము. డిస్క్ షేప్ లో ఉండొచ్చు, ఓవెల్ షేప్ లో ఉండొచ్చు, ల్యాడర్ షేప్ లో ఉండొచ్చు, స్టార్ షేప్ లో ఉండొచ్చు, స్పైరల్ షేప్ లో ఉండొచ్చు, ఆ రెటిక్యులేట్ షేప్ లో ఉండొచ్చు అన్నమాట. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్, ఇన్ టుమారో క్లాస్, ఐ షో యూ ఆల్ దీస్ క్లోరోప్లాస్ట్ పిక్చర్స్. ద డయామీటర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ కెన్ వ్యారీ బిట్వీన్ 4 to 10 microns. 4 to 10 microns vary అవుతుంది ఏంటి డయామీటర్. The primary function of chloroplast is to trap the energy from the sunlight. Main function of the chloroplast is to trap the energy from sunlight and transform it to a chemical energy. అంటే చూడండి, క్లోరోప్లాస్ట్ ఏం చేస్తాయంటే they undergo the photosynthesis reaction. During photosynthesis reaction they absorb the sunlight and they use the water, minerals and chlorophyll. ఇవన్నీ కలిపి they produce the starch or they produce starch కానీ లేదా గ్లూకోజ్ కానీ ప్రొడ్యూస్ చేస్తాయి. స్టార్చ్ కానీ గ్లూకోజ్ కానీ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దస్ హెల్పింగ్ టు క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. సో క్లోరోప్లాస్ట్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఫోటోసింథసిస్ గురించి ఉపయోగపడతాయి. ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుందో చూడడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఏంటి క్లోరోప్లాస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, అబ్జర్వింగ్ వ్యాక్యూల్. వ్యాక్యూల్ ఎందుకని ఉపయోగపడుతుంది అనుకున్నాం నాన్న? ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. అపర్ణ, నాట్ అపర్ణ, మల్లేశ్వరి ఆర్ యూ హియర్? రెస్పాండ్. మల్లేశ్వరి ఉన్నావమ్మా? మల్లేశ్వరి
Maleshwari is not here. Okay, so Satvik, are you here? Satvik is here. Okay, Satvika kaadu, Satvik is here. Okay, so if I am asking any questions, you are just leaving the call వదిలేసి వెళ్ళిపోతున్నారు అంతే. ఓయ్ vacuoles locomotion కు ఉపయోగపడవు. vacuoles locomotion కు ఉపయోగపడవు. vacuoles యాక్చువల్లీ ప్లాంట్ సెల్స్ లో vacuole పెద్ద సైజులో ఉంటుంది, యానిమల్ సెల్ లో vacuole తక్కువ సైజులో ఉంటుంది అని మనము డిస్కస్ చేసాం నేను. ఓకే, ఇక్కడ ఏం చేయమన్నాడంటే టేక్ ఏ లీఫ్ ఆర్ స్టెమ్ ఆఫ్ ఎనీ సక్సిలెంట్ ప్లాంట్. సక్సిలెంట్ ప్లాంట్ అంటే అలోవెరా ప్లాంట్ టైప్ అనమాట. అంటే ఏదైతే వాటర్ ని స్టోర్ చేసుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సక్సిలెంట్ ప్లాంట్. అలాంటి ప్లాంట్ తీసుకోమన్నాడు. టేక్ ఏ థిన్ సెక్షన్ ఆఫ్ స్టెమ్ ఆఫ్ క్యాక్టస్ ఇన్ విచ్ ఇన్ ఏ వాచ్ గ్లాస్ కంటైనింగ్ వాటర్. Stain it with the dilute safranin solution. Dilute it with the safranin solution. Observe the section under low and high power microscope. Danni low power microscope kinda high power microscope kinda చూడమన్నారు అన్నమాట. Nana, somebody are complaining about the voice breaking. So please check your signals. Actually నాకు కూడా ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. Try to see the textbook. Am I audible to everyone? అందరికి వాయిస్ బ్రేక్ అవుతుందా లేదా కొంతమందికి వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి అంటే ఒక్కరికి వాయిస్ బ్రేక్, ఒక్కరికి వాయిస్ క్లియర్ గా వినబడినా యూ విల్ హ్యావ్ ఇట్ ఇన్, మీకు క్లియర్ గా లింక్ లో ఉంటుంది వాయిస్ బ్రేక్ అయితే. ఓకే రైట్ నాన్న. ఇఫ్ దోస్ హు ఆర్ నాట్ హియరింగ్, నా వాయిస్ ఎవరైతే వినలేకపోతున్నారో వాళ్ళు లింక్ చూడండి. ఒకరికైనా మీకు పక్కాగా వినబడితే లింక్ లో క్లియర్ గా వినబడినట్టే. అంటే సిగ్నల్ ప్రాబ్లం నాన్న. రైట్, నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకే, ద లార్జ్ ఎంప్టీ స్పేసెస్ ప్రెసెంట్ ఇన్ ద సెల్స్ ఆర్ vacuoles. సెల్స్ లో కనబడే లార్జ్ empty spaces ni manamu vacuoles annam. These are fluid filled sac like structure. Nana sac ante sanchi nana, sanchi like structures annamata. In animal cells vacuoles are small in size, while in plant cells they are large. In mature plants they might occupy almost entire cell space. నేను మీకు ఒకటి చెప్పాను చూడండి, క్లియర్ గా చెప్పాను. ఎప్పుడు అంటే ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి డిఫరెన్సెస్ 3 చెప్పాను. ఒకటేం చెప్పాను, క్లోరోప్లాస్ట్ ఉంటుందని చెప్పాను. రెండేం చెప్పాను, సెల్ వాల్ ఉంటుందని చెప్పాను. మూడేం చెప్పాను, వాక్యూల్ సైజ్. ఇక్కడ అదే చెప్పాడు చూడండి, వాక్యూల్స్ స్మాల్ సైజ్ లో ఉంటాయంట. ఎందులో, యానిమల్ సెల్స్ లో. అదే ప్లాంట్ సెల్స్ లో అయితే ఎంటైర్ సెల్ ఈజ్ ఆక్యుపైడ్ బై vacuoles. దాన్ని బట్టే ఆ vacuoles ని బట్టే దే డిసైడ్ ద ఏజ్ ఆఫ్ ద సెల్ యొక్క ఏజ్ ని ఐడెంటిఫై చేస్తారు అనమాట. డూ యూ నో సర్టెన్ ఆర్గనల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ లార్జ్ నెంబర్ ఇన్ ద సెల్. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ మే కంటైన్ అరౌండ్ 50 to 200 క్లోరోప్లాస్ట్. ఓకే, ఇక్కడ లాస్ట్ టైం మనము 8th క్లాస్ లో సెల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ ని బట్టి సెల్స్ యొక్క షేప్ డిఫరెంట్ గా ఉంటుంది అని ఒక డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాము అంటే నెర్వ్ సెల్ అయితే బోన్ సెల్ అయితే స్టార్ షేప్ లో ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఆర్బిసి అయితే రౌండ్ షేప్ లో ఉంటుంది. WBC RBC రౌండ్ షేప్ లో ఉంటాయి, ఆర్బిసి బైకాన్కేవ్ షేప్ లో ఉంటుంది, WBC రౌండ్ షేప్ లో ఉంటుంది. వేరేజ్ నర్వ్ సెల్ అయితే ట్రీ షేప్ లో ఉంటుంది అని డిస్కస్ చేసాం. సో బేసింగ్ ఆన్ ఫంక్షన్ సెల్ షేప్ ఈస్ డిఫరెంట్. అలాగే బేసింగ్ ఆన్ ద యాక్టివిటీ దట్ ఏ పర్టికులర్ సెల్ ఈస్ పెర్ఫార్మింగ్. అంటే ఇప్పుడు ఒక సెల్, లీఫ్ లో సెల్ ఉంది అనుకోండి, ఆ లీఫ్ లో ఉండే సెల్స్ పని ఏంటి అంటే ఫోటోసింథసిస్. సో అందుకని అక్కడ ఎక్కువ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట.
అలాగే రూట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని పనికి సంబంధించిన మాలిక్యూల్స్ అక్కడ ఉంటాయి. ఫుడ్ ప్రిపరేషన్ లో దానికి సంబంధించిన మాలిక్యూల్స్ అక్కడ ఉంటాయి. రెస్పిరేషన్ చేయాల్సిన సెల్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన మాలిక్యూల్స్, దానికి సంబంధించిన ఆర్గనల్స్ అక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్లీ అన్ని సెల్స్ లోనే అన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ ఫోటోసింథసిస్ చేసుకునే సెల్లో క్లోరోప్లాస్ట్లు ఎక్కువ ఉంటాయి. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ టాపిక్? ఆర్ యూ క్లియర్ విత్ దిస్? Are you clear with this? I want to need an answer. I need an answer. Are you clear with this? Okay. Right. Next we see, are cells flat? అంటే cells 2D structure flat గా ఉంటాయా 3D structure అన్నది మనము డిస్కస్ చేద్దాం అన్నమాట. Usually when cells are seen under the microscope, the image appear as flat and 2-dimensional. అంటే మైక్రోస్కోప్ కింద చూస్తే 2D లాగే కనబడతాయి. It seems that all the organelles in the cells are situated in one plane. In reality, cells have length, breadth and thickness. We can easily see the length and breadth. Since we cannot see the thickness of the cells under the microscope, we tend to think that these are flat objects. అంటే మనము సెల్ యొక్క లెంగ్త్ ని చూడగలము, బ్రెడ్త్ ని చూడగలము, థిక్నెస్ ని చూడలేము. సో మనము వాడే మైక్రోస్కోప్స్ యాక్చువల్లీ ఫేజ్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్స్ అని ఉన్నాయి, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్స్ అని ఉన్నాయి, ఈవెన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అయితే ఈవెన్ దేర్ వీ కెన్ సీ ద థిక్నెస్ ఆఫ్ ద సెల్ ఆల్సో. సెల్ యొక్క థిక్నెస్ ని కూడా చూడొచ్చు అనమాట. అంటే మనము స్కూల్ లెవెల్లో వాడే మైక్రోస్కోపుల్లో తక్కువ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి మనం చూడలేము. అందుకని సెల్స్ మనం 2D అనుకుంటాం, కానీ యాక్చువల్లీ సెల్స్ అన్ని 3D అన్నమాట. 3D అంటే 3-dimensional structures. Since we cannot see the thickness of the cells under the microscope, we tend to think that these are flat objects. However, there are a few easy ways to observe the thickness of the cell. The easiest method is to slightly change the focus while viewing plant cells on the slide and look at the cell wall. అంటే ఇది చేయొచ్చు నాన్న. We can see it. మనము when we'll come to the normal classes, then definitely I'll show you, because now we have a microscope and everything. We can see that. Okay, right? Okay. అంటే మామూలు మైక్రోస్కోప్ లో కూడా చూడొచ్చు. అంటే ఎలాగా అంటే ఫోకస్ ని మారిస్తే దాని యొక్క థిక్నెస్, సెల్ వాల్ యొక్క చూడొచ్చు అన్నమాట. సెల్ వాల్ యొక్క థిక్నెస్ ని కూడా మనము చూడొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, టు సీ ద థిక్నెస్, very good, you will find that you are able to see the thickness. This 3-dimensional image become clear if you reduce the intensity of light. Intensity of light ని మనం తగ్గించుకుంటా పోతే ఈ యొక్క థిక్నెస్ ని మనము క్లియర్ గా గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్, వేర్ డూ సెల్స్ కమ్ ఫ్రమ్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇందులో చాలా బిట్స్ ఉంటాయి. ఈవెన్ మీరు ఒకవేళ ఫర్దర్ గా బయాలజీ తీసుకోవాలి అని అనుకుంటే మట్టుకు మీరు ఇది కంపల్సరీ చూసుకోవాలి. ఏంటంటే అది కంపల్సరీ, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. చూడండి, వేర్ డూ సెల్స్ కమ్ ఫ్రమ్. అసలు సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇదో పెద్ద డౌట్ అందరికి. ద అబ్జర్వేషన్ సో ఫార్ మేడ్ ఈస్ క్లియర్ దట్ all living beings are made of cells and that each cell has a nucleus. అన్ని లివింగ్ బీయింగ్స్ అంటే ప్రతిదీ, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా సెల్స్ తోనే ఫామ్ అయి ఉంటుంది. ప్రతి లివింగ్ బీయింగ్, ప్రతి సెల్ కి కూడా న్యూక్లియస్ ఉంటుంది. అంటే నాన్న మరి ఇక్కడ మనము వీఆర్ నాట్ కన్సర్నింగ్ అబౌట్ ద prokaryotics, we are discussing about eukaryotics. Around 1838 and 39, two scientists expressed this in the form of a theory. The scientists were Matthias Jakob Schleiden, Theodor Schwann. Iddaru scientists unnaru, Schleiden and Schwann. Please underline in your textbooks or write it in your running notes. Theodor Schwann, Jakob Schleiden. Schleiden was a botanist, అంటే ఈయన మొక్కల గురించి బాగా చదివాడు. అండ్ స్వాన్ వాజ్ ఏ జువాలజిస్ట్, అంటే ఈయన జంతువుల గురించి బాగా చదివాడు. స్లీడన్, స్వాన్ ఇద్దరు కూడా ఇండిపెండెంట్ గా ఒక థియరీని ప్రపోజ్ చేశారు.
ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకొని మొక్కలైనా జంతువులైనా ఒకటే కాబట్టి ఇద్దరు కలిపి ఇంకో థియరీని ప్రపోజ్ చేశారనమాట. ఓకే, రైట్. ఫర్ ద రికార్డ్ ఇట్ should be mentioned a quite few scientists has recognized by that time that cells were present in all organisms and were expressing it in their own ways. However, Schleiden and Schwann were the first to claim that this fact was true for the entire plant kingdom, plant and animal kingdom. So అప్పటికి చాలా మంది సైంటిస్టులు సెల్ అన్నది యానిమల్స్ అన్నవి కానీ ప్లాంట్స్ అన్నవి కానీ దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ అవి సెల్స్ తో ఫామ్ అయి ఉంటాయి, ఏ లివింగ్ బీయింగ్ అయినా సెల్లే ఉంటుంది అని అన్నారు. కానీ వాళ్ళు ఒక థియరీ కింద ప్రపోజ్ చేయలేదు. కానీ స్వీడన్ అండ్ ష్వాన్ ఏం చేశారంటే వాళ్ళే ఫస్ట్ దాని ఒక థియరీ కింద ప్రపోజ్ చేసి మొత్తం ప్లాంట్ కింగ్డమ్ కి యానిమల్ కింగ్డమ్ కి దాన్ని అప్లై చేశారనమాట. ఇన్ అదర్ వర్డ్స్ దే టుక్ దిస్ ఫస్ట్ బోల్డ్ స్టెప్ to generalizing from observation and coming up with a theory which was applicable to all living organisms, and because of this the credit of propounding the cell theory goes to them. అంటే వాళ్ళే ఫస్ట్ చెప్పారు కాబట్టి ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది అన్నమాట. What is the noteworthy that there was a gap about 200 years between Robert Hooke first observing the cell and the formulation of cell theory. Got it? ఇలా చూడండి, 2200 years బ్యాక్ సెల్ని రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేస్తే 200 years బ్యాక్ సెల్ని రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేస్తే ఆ తర్వాత రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేసిన తర్వాత 200 years కి సెల్ థియరీని ఫార్ములేట్ చేశారనమాట. అంటే ఎందుకు అంత గ్యాప్ వచ్చింది అంటే మేబీ డ్యూ టు మైక్రోస్కోపులు సరిగ్గా లేక, అంటే మరి సెల్ అన్నది మైన్యూట్ స్ట్రక్చర్ కదా, దాన్ని మనం గబుక్కుని చూడలేం కదా, మైక్రోస్కోప్లే సరిగ్గా లేక అయి ఉండొచ్చు అనమాట. స్లీడన్ అండ్ స్వాన్ టుగెదర్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. దిస్ థియరీ హౌఎవర్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యాజ్ హౌ ద న్యూ సెల్స్ వర్ ఫార్మ్డ్. వీళ్ళిద్దరూ సెల్ థియరీని అయితే ప్రపోజ్ చేశారు, ఎవరు? స్లీడన్ అండ్ స్వాన్. కానీ అసలు కొత్త సెల్స్ ఎలా వస్తాయి అది ఎవరు ప్రపోజ్ చేయలేదు అనమాట. సో అప్పుడు ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు, రుడాల్ఫ్ విర్చోవ్. సో సే అలాంగ్ విత్ మీ, డోంట్ అన్మ్యూట్ యువర్ మైక్స్ బట్ సే అలాంగ్ విత్ మీ, రుడాల్ఫ్ విర్చోవ్. చెప్పండి, రుడాల్ఫ్ విర్చోవ్, రుడాల్ఫ్ వాన్ విర్చోవ్, రుడాల్ఫ్ వాన్ విర్చోవ్. సో ఈయన ఏం చెప్పాడంటే cells divided and new cells can be formed only by the division of pre-existing cells. So అన్ని లివింగ్ సిస్టమ్స్ సెల్స్ తో ఫామ్ అయి ఉంటాయని స్లీడన్ అండ్ స్వాన్ చెప్పారు. అసలు సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పింది ఎవరు అంటే రుడాల్ఫ్ విర్చోవ్ అన్నమాట. ఏం చెప్పాడంటే ముందు సెల్స్ ఆల్రెడీ ఉన్న సెల్స్ కొత్త సెల్స్ ని ఫామ్ చేస్తాయి, దాన్నే ఏమన్నాము అంటే సెల్ డివిజన్ అన్నాము. దాన్నే ఏమన్నాం నాన్న? సెల్ డివిజన్ అన్నాం అనమాట. He modified the hypothesis of Schleiden and Schwann to give a theory of final shape. Cell theory as understood today is based on two cardinal principles. Two cardinal principles అంటే మనము ఎప్పటికీ ఆ ప్రిన్సిపల్స్ ని నో అని చెప్పలేము. అలాంటి ప్రిన్సిపల్స్ కార్డినల్ ప్రిన్సిపల్స్ అంటారు. టూ కార్డినల్ ప్రిన్సిపల్స్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్. ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సో అన్ని సెల్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఫామ్ అవుతాయి. అన్ని సెల్స్ ఆర్గానిజమ్స్ తో ఫామ్ అయ్యి ఉంటాయి. ఓకే, okay, until now do you have any doubts? Let me know. Until now do you have any doubts? Our first lesson is completed. Do you have any doubts? Okay, so okay, exam పెట్టుకుందామా అని మిమ్మల్ని అడగమంటే ఐ విల్. Okay, right Nana, ఒకసారి what we have learned చూడండి. Am I visible to you? Am I visible to you?
am I visible to you? Okay, right. ఒకసారి మళ్ళీ మనం మెయిన్ పాయింట్స్ చదువుకుందాం రండి నాన్న. విల్ సి ద ఫండమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెల్. అంటే లైఫ్ అంటే జీవము ఉంది అంటే అక్కడ సెల్ ఉంటుంది. జీవం ఉంది అంటే అక్కడ ఏముంటుంది నాన్న? సెల్ ఉంటుంది. సెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ప్లాస్మా మెంబ్రేన్ కంపోజ్డ్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. సెల్స్ లో లిపిడ్స్ ప్రోటీన్స్ తో తయారైన ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ అన్నది ఒక సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్. పెర్మియబిలిటీ అంటే లోపలికి ఎంటర్ చేసుకునే కెపాసిటీ. సెలెక్టివ్లీ పెర్మియబుల్ అంటే కొన్నట్లే లోపలికి తీసుకొస్తారు. ఆర్ యు క్లియర్ విత్ దిస్? ఆర్ యు క్లియర్ విత్ దిస్? సెలెక్టివ్లీ పెర్మియబుల్ అంటే అసలు పెర్మియబుల్ అంటే పెర్మియబుల్ అంటే అర్థం ఏంటంటే అలౌ చేయడము అని అర్థం. సెలెక్టివ్లీ పెర్మియబుల్ అంటే కొన్నట్లనే లోపలికి అలౌ చేస్తుంది అనమాట. ఇన్ ప్లాంట్ సెల్ ఏ సెల్ వాల్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద సెల్ మెంబ్రేన్. ఇక్కడ చూడండి నాన్న, ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ lipids and proteins, whereas cell wall is produced from made up of with the cellulose. In prokaryotes nuclear membrane is absent. Prokaryotic lo nuclear membrane undadu, membrane bound organelles kuda undavu. In the endoplasmic reticulum functions both as a passageway for intracellular transport and as manufacturing సర్ఫేస్. అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ సెల్లో ఒక చోట ఫామ్ అయిన ప్రోడక్ట్స్ ని ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ చేసే ఒక వెహికల్ కింద పనిచేస్తుంది. అలాగే దాని మీద రైబోజోమ్స్ ఉంటే ప్రోటీన్స్ సింథసిస్ కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, లైసోజోమ్స్ ఆర్ మెంబ్రేన్ బౌండ్ సాక్స్ ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. The Golgi apparatus consists of stacks of membrane bound vesicles that function in storage. Mitochondria are also known as powerhouse of the cell. Two types of plastids are present in cell: chromoplastids and leucoplastids. Chromoplastids and leucoplastids. Vacuoles are the storage sacs for solids or liquid content. All cell arise from the pre-existing cell. Okay, right? With this we conclude our lesson. From next రేపు క్లాస్లో అంటే రేపు క్లాస్లో వన్స్ అగైన్ లెసన్ మొత్తాన్ని నేను మెయిన్ పాయింట్స్తో మీకు రివైజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెషన్లో విల్ గో విత్ ద నెక్స్ట్ లెసన్తో చూద్దాం. ఓకే, రైట్, స్టే హియర్ ఓన్లీ, డోంట్ గో ఎనీవేర్.